హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. అందరికీ ఎంతగానో ఉపయోగపడే మన శ్రమతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకో ఫస్ట్ టిప్ని అయితే చూద్దాం. రోజు కూడా మన ఇంట్లోని వాడే ఇటువంటి మగ్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బకెట్స్ ఇటువంటివన్నీ కూడా వాడే కొద్ది జంగులో పట్టేసి మురుకు పట్టేస్తూ ఉంటాయి కదండి. ఎంత క్లీన్ చేసినా కూడా అదే విధంగా పాచి మరకలు పట్టేస్తూ ఉంటాయి. ఒక్కసారికి ఆ పాచి నలుపుదనము ఆ ఎల్లో మార్కలు పోవాలి, బకెట్స్ అన్నీ కూడా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. ఒక స్క్రబ్ తీసుకొని ఇందులోన కొద్దిగా సబీనా పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. సబీనా పౌడర్లో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. సబీనా పౌడర్ లేని వారు సాల్ట్ నిమ్మరసంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మనం బాత్రూంలో స్నానం చేసే బకెట్లు అనేవి జంగు పట్టేసి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. సో వాటితో మనం అలా స్నానం చేసేసామంటే ఎలర్జీస్ గట్ట వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా వారం 10 రోజులకు ఒక్కసారి మన ఇంట్లోనే ఉండేటువంటి ప్లాస్టిక్ మగ్గులు కానీ ప్లాస్టిక్ చైర్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బకెట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయడం వల్ల దాంట్లో నుండి బ్యాక్టీరియా ఫంగల్స్ అనేవి పోవడమే కాకుండా కొత్త వాటిలో ఉంటాయి. ఓన్లీ నేను ఇక్కడైతే ఒక జగ్గును మాత్రమే క్లీన్ చేసి చూపించానండి. బకెట్లు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సో మురికి కూడా ఎంత వస్తుందో చూసారు కదా, జిగురుగా ఉంటుంది పట్టుకునేటప్పుడు. సో దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులైనా కూడా జంగు మరకలు అనేవి పట్టకుండా ఉంటాయి. దీనివల్ల మన శ్రమ కూడా తగ్గుతుంది. ఇంక సెకండ్ టిప్ని అయితే చూద్దాము. మన ఇంట్లో ప్రతిరోజు వాడే ఫ్రిడ్జ్ అనేది ఫుడ్ అనేది పెడుతూ ఉంటాం కదండి, మిగిలిన ఫుడ్ని. ఆ ఫుడ్ వల్ల మనము ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే కొన్నిసార్లు ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. అప్పుడప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్ని క్లీన్ చేస్తూ ఉంటాము, మాటికి క్లీన్ చేయలేము. అలాంటప్పుడు మన ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉండాలి, మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు అన్నట్లయితే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఫ్రిడ్జ్ అనేది దుర్వాసన అనేది ముఖ్యంగా రాదు. ఒక ఫ్రెష్ నిమ్మకాయని తీసేసుకునే విధంగా హాఫ్ పీస్ని కట్ చేసేసుకొని ఇందు మీద ఏదైనా మీకు నచ్చిన ఒక కాఫీ పౌడర్ని కొంచెం అయితే ఈ విధంగా వేసుకోండి. ఈ కాఫీ పౌడర్ వల్ల మనకి ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన అనేది రాదండి. అలాగే లెమన్ అనేది బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఫ్రిడ్జ్ అనేది కూడా 24 అవర్స్ కూడా మనకి మంచి అరోమా అంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అంతా కూడాను ఈ నిమ్మ చెక్క కాఫీ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మీరు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఈ నిమ్మ చెక్కని చేంజ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది అన్నమాట. ఒక్కసారి దీన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ నిమ్మ చెక్కని పడేసి ముందు వాసన చూసి చూడండి, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మన ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకుని ఇలా నీట్గా ఉంచుకోవచ్చు, బ్యాడ్ స్మెల్ రాకుండా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. మన ఇంట్లో వాడే ఇటువంటి వాషింగ్ బేసిన్స్ అనేవి ఏంటంటే వైట్వి నల్లగా అయిపోయి షైనింగ్ అనేది తగ్గిపోయి తుప్పు లాంటిది గట్ట పట్టేస్తూ ఉంటుంది కదా, ముఖ్యంగా ట్యాప్తో పాటు. అలాంటప్పుడు ఇలా మీరు 3-4 రోజులకు ఒకసారి క్లీన్ చేసి చూడండి, చాలా కొత్త వాటిలా ఉంటాయి. ఎంత మురికి పెట్టేసినా పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైనా కూడా కొంచెం ఈ విధంగా వేసేసుకొని ఒక స్క్రబ్తో నీట్గా వారానికి 1-2 సార్లు క్లీన్ చేశారనుకోండి, ఇటువంటి బ్రష్ చేసుకునే వాషింగ్ బేసిన్లు అనేవి తుప్పు లాంటివి మురికి గట్టపోకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ముఖ్యంగా మనకి ట్యాప్స్ అనేవి తుప్పులు పెట్టేస్తూ ఉంటాయి కదా, సో అవి కూడా పోతాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో సింపుల్గా చూసారు కదండి, నేనైతే ఎంత సింపుల్గా ఇంతకు ముందు అయితే మనకి జంగు మార్కలు అనేవి పెట్టేసి ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా పేస్ట్ తోటి ఎక్కువ శ్రమ పడకుండా నీట్గా క్లీన్ చేసేసాను. ఖచ్చితంగా వాషింగ్ బేసిన్స్ కానీ లేదంటే సింక్లు క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా చిన్న పేస్ట్తో క్లీన్ చేస్తే చాలా కొత్త వాటిలా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే చూడండి. ఆడవారము ప్రతిరోజు కూడాను ఇటువంటి లిక్విడ్ సింధూరం లాంటివన్నీ పెడుతూ ఉంటాం కదండి. సో అలాగే లిప్స్టిక్ లాంటివి కూడాను స్టిక్ కానీ లేదంటే ఇటువంటి లిక్విడ్ లిప్స్టిక్ అనేవి వాడేటప్పుడు చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా లిప్ మీద అప్లై చేసేస్తూ ఉంటారండి. దానివల్ల ఇందులో కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. కాబట్టి సింపుల్గా క్లీన్ చేసుకోవడం ఎలా, మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా అంటే పెదవులు అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా నుదుటి దగ్గర కూడా కొంతమందికి నల్లగా మచ్చలా అయిపోతుంది కదా, అలా నల్ల మచ్చ అనేది కూడా ఏర్పడకుండా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. సో నేను ఇక్కడైతే లిప్స్టిక్ని అలాగే బొట్టు అనేది పెట్టుకుని సింధూరాన్ని కూడాను నా హ్యాండ్ మీద అయితే వేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్న కూడాను సింపుల్గా ఇలా క్లీన్ చేయండి, స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఏదైనా మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ వ్యాజ్లైన్ కానీ మన పెదాల మీద వేసిన లిప్స్టిక్ని కానీ సింధూరం లాంటివి గట్టను ఇలాంటి బొట్లు అనేవి మనం క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొద్దిగా ఆ ప్లేస్లోన వ్యాజ్లైన్ కానీ లేదంటే మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ ఏదైనా మీకు నచ్చింది అప్లై చేసేసుకొని కొంచెం కాటన్తో కానీ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీట్గా 1-2 సార్లు అడిచిపెట్టి తుడిచేయండి. మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది రాయడం వల్ల మనం అక్కడ కెమికల్స్ని వాడుతూ ఉంటాం కాబట్టి అంటే ఇందులో ఖచ్చితంగా మనకు కెమికల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా స్కిన్ అనేది స్మూత్నెస్ మాయిశ్చరైజేషన్ పోకుండా
మనం వేసే ఇటువంటివి మేకప్ పైన సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఇంకా 5వ టిప్ అయితే చూద్దాం. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి ఇది. ఏంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు స్వెట్టింగ్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది కదా, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం వేసుకునే బట్టలు ఎంత నీట్గా వాష్ చేసుకొని ఇస్త్రీ చేసుకొని లేదంటే ఎక్కువ పర్ఫ్యూమ్స్ వేసుకొని వెళ్ళినా కూడాను సో మనకు ఒక గంట 2 గంటల్లోనే బట్టలంతా కూడాను స్వెట్టింగ్ స్మెల్ అంటే చెమట స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, ముఖ్యంగా బ్లౌజెస్కి. అలాంటప్పుడు బట్టలు అనేవి ఈవినింగ్ వరకు కూడా మనం బయట ఎండలో తిరిగిన బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్తో కొంచెం వాటర్ తీసుకుని ఇందులో ఫ్యాబ్రిక్ కండిషన్ అంటే కంఫర్ట్, సాఫ్ట్ టచ్ లాంటివి మనం బట్టలు ఉతికేటప్పుడు వేస్తూ ఉంటాం కదా, దాన్ని ఒక హాఫ్ ప్యాకెట్ వేసేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ నార్మల్ వాటర్ బాటిల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇది మనకి ఎన్ని రోజులైనా కూడా పాడవదండి. సో అప్పటికప్పుడు చేసుకోవాలనే చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసుకున్న ఈ వాటర్ని మనం బయటకు వెళ్ళాలనుకునేటప్పుడు వేసుకునే బట్టలకు కానీ లేదంటే ఆఫీస్కి వేసుకుని వెళ్ళాలనుకో యూనిఫాము, బ్లౌజెస్ చుట్టూ కూడాను ఈ విధంగా అయితే మనం ఈ వాటర్ని కొంచెం స్ప్రే చేసేసుకోండి. ఇది కొంచెం హోల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ పడిపోయింది అనమాట. లైట్గా మొత్తం ఈ క్లాత్ మొత్తం కూడాను సో స్ప్రే చేసేసుకున్న తర్వాత మీకు టైం లేదనుకున్నట్లయితే చక్కగా ఐరన్ చేసేసుకోండి. టైం ఉందనుకున్నట్లయితే ముందు రోజే మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. దీని వలన మనం ఈవినింగ్ వరకు బయట ఉన్న కూడాను చెమట స్మెల్ అనేది రాదండి. మనం బట్టలో పెట్టి వాష్ చేసుకునే దానికంటే ఈ విధంగా డైరెక్ట్గా స్ప్రే చేయడం వల్ల ఈ స్మెల్ అనేది ఎక్కువసేపు ఉంటుందన్నమాట. సో నేను ఈ డ్రెస్ బయటకు వేసుకొని వెళ్ళాలనుకున్నాను. ఐరన్ చేసిందండి ఆల్రెడీ. ఇది పైన ఈ విధంగా కొంచెం లిక్విడ్ అయితే జల్లేస్తున్నాను. సో ఇలా ఐరన్ బాక్స్తోనే చేసేసుకోవచ్చు. లేదు మాకు టైం ఉంది పర్వాలేదు ఐరన్ చేసుకున్నంత ఓపిక లేదు అనుకున్నట్లయితే చక్కగా ఇలా మనము వాటర్ని స్ప్రే చేసేసి ఇలా దులిపేసుకొని ఒక థ్రెడ్ మీద అంటే మన బట్టలు ఆరబెట్టుకునే థ్రెడ్ మీద వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు బయట వదిలేసామనుకోండి ఆ స్మెల్ అంతా కూడాను బట్టలు పెట్టేస్తుంది. అలాగే ఈ మనం వేసిన వాటర్ మరకలు లాంటివి కూడా ఆరిపోతాయి, అంటే తడి ఆరిపోతుంది అనమాట. సింపుల్గా ఇలా మళ్ళీ మనం ఈ బట్టలు తీసుకొని వేసుకొని బయటకు వెళ్ళి చూడండి. ఎటువంటి పర్ఫ్యూమ్ వాడవలసిన అవసరం లేదు. ఎండలో ఎంత తిరిగినా ఎంత చెమట పట్టినా కూడా బ్యాడ్ స్మెల్ అస్సలు రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. ఇంకా చివరి టిప్ అయితే చూద్దామండి. సో ఈ సమ్మర్లో మన ఫేస్ అనేది డల్గా అంటే ట్యాన్ అనేది చేరిపోయి సో మన స్కిన్ వైటింగ్ అంతా కూడా పోతుంది కదండి. ముఖ్యంగా చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూడాను ఫేషియల్ లాంటివి గట్టా చేస్తూ ఉంటారు. అవి ఏవి లేకుండా న్యాచురల్గా వేసవిలో అయినా సమ్మర్లో అయినా రైనీ సీజన్లో అయినా కూడా మన ఫేస్ అనేది కూడాను బ్రైట్గా అంటే న్యాచురల్ పింక్ కలర్లో ఉండాలంటే సింపుల్గా రూపాయి ఖర్చు లేని పాతకాల పద్ధతిలోనూ ఎంతో ప్రయోజనాలు కలిగిన మిల్క్తోటైతే మనం ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు అండి. దానికోసము పచ్చిపాలను ఒక 2 స్పూన్లు తీసుకోండి. పచ్చిపాలు లేనట్లయితే మనకు మరిగించిన మిల్క్ అని ఉంటుంది కదండి, సో దాన్నైనా తీసుకోండి. పచ్చిపాలు అయితే ఇంకా మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. స్నానం చేసే ఒక గంట ముందు ఈ విధంగా ఒక కాటన్ క్లాత్తో కానీ లేదంటే కాటన్తో కానీ మన ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఇలా మనం మిల్క్లో ముంచుకుంటూ పిండుకుంటూ చక్కగా కూడా నీట్గా క్లీన్ చేసేసామనుకోండి పాలలోన మనకైతే మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది లాంటిదైతే ఉంటుంది కాబట్టి సో సింపుల్గా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. ముఖ్యంగా దీన్ని ప్రతిరోజు మనము ట్రై చేయడం వలన ఫేస్ అనేది న్యాచురల్ పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ అంటే బ్లాక్ మచ్చలు, మగ్గు మచ్చలు లాంటివి అంతా పోతుందండి. సమ్మర్లో ట్యాన్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. రాస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్నట్లయితే స్కిన్ రిజల్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారండి. అంత బాగా ఉంటుందన్నమాట స్కిన్ అనేది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.